ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. మనకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండ గ్రంథము 32వ అధ్యాయము 39వ వచనము. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. See now that even I am He, and there is no God with me. మనము ఎవరికైనా ఏదైనా నిస్సందేహం లేకుండా చెప్పడానికి ఇదిగో విను అంటూ మొదలు పెడతాము. ఇక్కడ దేవాది దేవుడు కూడా మనల్ని వినమని ఒక చక్కని నిర్దిష్టమైనటువంటి ఎటువంటి సందేహం లేనటువంటి మాటను ఉపయోగిస్తూ ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఖచ్చితంగా సెలవిచ్చాడు. మృతి నొందించువాడను నేనే అంటే ఆయన ఆజ్ఞ ఇస్తేనే గాని మరణం మన దరి వరకు రాదు. బ్రతికించువాడను నేనే. నీవు జీవించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడినా దేవుడు నీకు ఆయుష్ ఇస్తేనే జీవించి ఉండగలవు. గాయపరచువాడను నేనే. అవును, నీవు ఎంత జాగ్రత్త పరుడవైనా కానీ దేవుని చేతిలో నీవు గాయపడాలి అని ఉంటే గాయమును కలుగచేస్తాడు. అదేవిధంగా దాన్ని స్వస్థపరచువాడు కూడా ఆయనే. శరీరానికి గాయం అవ్వచ్చు, దేవుని చిత్తం అయితే సమయానుకూలంగా దానిని బాగు చేసి స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను స్వస్థపరచకపోతే ఈ లోకంలో ఏ వైద్యుడు నిన్ను బాగు చేయలేడు. నీవు ఎక్కడెక్కడ తిరిగినా అది జరగదు. నీ మనసుకు గాయము కలిగించువాడు కూడా ఆయనే, దానిని తీసివేయువాడు కూడా ఆయనే. దేవుని చేతిలో నుండి విడిపించువాడెవడునూ లేడు. ఎటువంటి కార్యాలైనా చేయగల సమర్థుడు. అందుకే ఇదిగో వినండి, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని సెలవిచ్చాడు. కనుక మరి ఒకసారి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. యేసయ్య తప్ప వేరొక దేవుడు లేడని గ్రహించు. ఆయనకు నమ్మకంగా ఉండి దేవుని చేతిలో నీ ప్రతి పరిస్థితిని పెట్టు. ఆయనను అడుగు, బ్రతుమాలుకో. దేవుడే నీ జీవితంలో ఘనమైన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిలిచిన వాగ్దానంనకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే జీవితాల్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును దేవా, మీరే గొప్ప దేవుడు నాయన. ఈ లోకంలో సర్వ శరీరాలకు మీరే గొప్ప దేవుడు తండ్రి. ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను ముందుగా ఎరిగిన దేవా, సమయానుకూలంగా వాటిని తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.